అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ఈరోజు ఇన్షాల్లా మనం క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు ఖురాన్ హదీస్ వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, సహజంగా మనందరికీ ఉన్న ఒక ఆలోచన ఏంటి అంటే క్రైస్తవ సోదరులు కూడా ఎక్కువగా చెప్పే విషయం ఇది. అయ్యా, యేసు తల్లి లేకుండా పుట్టాడు, యేసు దేవుడు కుమారుడు కాబట్టి ఆయన దేవుడు అని అంటున్నారు. కానీ చూడండి సోదరులారా, సహజంగా మానవులు ఎలా పుడుతున్నారు అనే దాన్ని కనుక మనం చూస్తే చూడండి, మనం తల్లి తండ్రి అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా తల్లి తండ్రి, మనందరికి తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, మనం ఇలా పుడుతున్నాము. కానీ ఆదం అలైహిస్సలాంని అల్లాహ్ మొట్టమొదటి మానవుడైన ఆదంని అల్లాహ్ స్త్రీ పురుషుల అవసరం లేకుండా, స్త్రీ పురుషుల కలయిక లేకుండా, తల్లిదండ్రుల అవసరం లేకుండా కేవలం మట్టితో బొమ్మను చేసి అల్లాహ్ ఆదం యొక్క బొమ్మలో ఆత్మని ఊదడం జరిగింది. ఆదం అలైహిస్సలాం పుట్టడం లేదా ఉద్భవించడం జరిగింది. అంటే ఆదం అలైహిస్సలాంకి తల్లిదండ్రులు లేరు. మరి హవ్వ అంటే ఆదం వారి భార్యని అల్లాహ్ ఎలాంటి స్త్రీ సహకారం లేకుండా కేవలం పురుషుడు అంటే ఆదం యొక్క పక్కటెముక నుంచి అల్లాహ్ హవ్వాని అంటే ఆదం గారి యొక్క భార్యని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా యేసుని తల్లి మాత్రమే అంటే కన్య అయినటువంటి మరియం కడుపు నుంచి అల్లాహ్ యేసును పుట్టించాడు. తండ్రి సహకారం అంటే పురుష ప్రమేయం లేకుండా, తండ్రి సహకారం లేకుండా అల్లాహ్ యేసును పుట్టించాడు. ఈయన దురదృష్టవశాత్తు మనకున్న విశ్వాసం ఏంటంటే, అయ్యా తండ్రి లేకుండా యేసు పుట్టాడు కాబట్టి దేవుడు అని అంటున్నారు. చూడండి సోదరులారా, మరి ఒకవేళ తండ్రి లేకుండా పుట్టిన కారణంగానే యేసు దేవుడైతే, మరి తల్లి తండ్రి ఇద్దరు లేకుండా పుట్టిన ఆదం అంతకన్నా పెద్ద దేవుడా? నౌజుబిల్లా, అది చాలా పొరపాటు. ఎందుకు అంటే తండ్రి లేకుండా పుట్టిన యేసుది గొప్పతనం కాదు, తల్లిదండ్రులు లేకుండా పుట్టిన ఆదంది గొప్పతనం కాదు. వీళ్ళని ఈ విధంగా పుట్టించినటువంటి అల్లాకే సకల గొప్పలు, సకల ప్రశంసలు చెందుతాయి. కాబట్టి అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా అంటున్నాడు. సూరే అల్ ఇమ్రాన్ 3వ సూర 59వ వాక్యంలో, అల్లాహ్ దృష్టిలో యేసు ఉపమానం ఆదంను పోలి ఉన్నది. అంటే అల్లాహ్ దృష్టిలో యేసు ఎలాంటి వాడు అంటే, యేసు యొక్క పుట్టుక ఎలాంటిది అంటే ఆదము పుట్టుకని పోలినటువంటిది అని చెప్పి అల్లాహ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా అల్లాహ్ ఖురాన్లో సూరే మరియం 19వ సూర పేరే, 19వ అధ్యాయం పేరే అల్లాహ్ మరియం అంటే యేసు వారి యొక్క తల్లి పేరు మీద ఒక అధ్యాయాన్ని అవతరింపజేశాడు. ఇంకే గ్రంథంలో కూడా లేదు మరియం పేరు మీద ఒక అధ్యాయం. అలాంటి సూర మరియంలో అల్లాహ్ 29 నుంచి 36 వాక్యాలు మనం గనక చూస్తే, ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నాడు, ఆ బాలుడు అంటే యేసు ఈ విధంగా చెప్తున్నాడు, నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడను, ఆయన నాకు దివ్య గ్రంథాన్ని ఇచ్చి నన్ను తన ప్రవక్తగా నియమించాడు, మరియు నేను ఎక్కడ ఉన్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను బతికి ఉన్నంతకాలం నమాజ్ చేయమని మరియు విధిదానం ఇవ్వమని నన్ను ఆదేశించాడు, మరియు నన్ను నా తల్లి ఎడల కర్తవ్య పాలకునిగా చేశాడు, నన్ను దౌర్జన్యపరుడిగా దౌర్భాగ్యుడిగా చెయ్యలేదు. సుబ్హానల్లా. చూడండి సోదరులారా, అంటే యేసు కూడా ఏం చెప్తున్నాడు, నేను ఒక ప్రవక్తని, నేను అల్లాహ్ యొక్క దాసుడని, ఆయన నాకు గ్రంథాన్ని జ్ఞానాన్ని ఇచ్చి పంపించాడు, అంతకు మించి నేను దేవుణ్ణి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కానీ ఈరోజు మనకు దురదృష్టవశాత్తు క్రైస్తవులు చెప్తున్న విషయాలే మనం కూడా గుడ్డిగా విశ్వాసం, అక్కడ జ్ఞానం లేని కారణంగా మనం కూడా యేసుని దేవుడిగా భావిస్తున్నాము. యేసు దేవుడు కాదు, దేవుడిలోని భాగము కాదు. ఎందుకయ్యా అంటే ఇలా పుట్టడం యేసు గొప్పతనము కాదు, ఇలా పుట్టడం ఆదం గొప్పతనము కాదు. వీళ్ళందరినీ ఈ విధంగా పుట్టించినటువంటి అల్లాహకే సకల గొప్పలు చెందుతాయి. ఇంకొక విషయం, మనం ఏదైతే ఈరోజు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి అందరికీ చెబుతూ ఉంటాం. చూడండి సోదరులారా, క్రిస్మస్ అని కనుక మనం ఇతరులకి శుభాకాంక్షలు తెలిపాము అంటే మనం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన నీచమైన పాపానికి మనం ఒడిగలినట్టే. ఎందుకు అంటే క్రిస్మస్ అనే శుభాకాంక్షలు వాస్తవం, దాని అర్థం ఏంటి అంటే, ఈరోజు డిసెంబర్ 25వ తారీఖున దేవుడికి అంటే ఆకాశాల స్వామి అల్లాహ్కి కొడుకు పుట్టాడు, దానికి శుభాకాంక్షలు అని చెప్పి మీరు కూడా ఆ ఘోరమైన నీచమైన విషయంలో మీరు కూడా సాక్ష్యం పలుకుతున్న వారు అవుతారు. కాబట్టి మీరెవరూ కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు. ఇంకా ఇతరులకు ఎవరికి కూడా ఆ విషెస్ కూడా చెప్పడానికి కూడా అనుమతి లేదు. ఎందుకు? మీరు గనక విషెస్ చెప్పారు అంటే గనక మీరు కూడా సాక్ష్యం ఇస్తున్నట్టే, దేవుడికి కుమారుడు ఉన్నట్టు. కానీ దేవుడికి కోపం, కామం, మలం, మూత్రం, ఆకలి, నిద్ర, దప్పిక ఇలాంటి అన్ని రకాల లోపాల నుంచి అల్లాహ్
పరిశుద్ధుడు. కాబట్టి ఈ విషయాలని అర్థం చేసుకొని అమలు చేసే అదృష్టం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహ్.